మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆ పదవి చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. బీసీ నేత గుడిసె కృష్ణమ్మ గారు టీడీపీ మహిళా అధ్యక్షులుగా అయినారు. అవతని ఎమ్మెల్యేగా కావాలని కళ మీది. అయితే ఇప్పుడు జిల్లా అధ్యక్షులు అయ్యారు. మీరు అనుకున్నారు జిల్లా అధ్యక్ష పదవి నాకు దక్కుతుందని. బట్ అనుకోకుండా అదృష్టం కర్నూలు జిల్లాలో నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు మీకు ఎలా సహకరిస్తారనుకుంటున్నారు? ఈరోజు గుడిసె కృష్ణమ్మకు ఈ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తామంటే జిల్లా మొత్తం మీ బాధ్యతగా ఉంది. ఇప్పుడు రేపు వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్స్లో పార్టీని కానీ ఇట్లా క్యాడర్ కానీ ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఈరోజు పదవి వచ్చిందని హ్యాపీగా ఉందానికంటే పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. దీంతోనే ఆగిపోతారు అంటే ముందు ముందు ఎమ్మెల్యే అలా అయ్యే కోరిక మీకు? ఇంకా నేనైతే వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను కిరణ్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆ పదవి చేసిన వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. అయితే ఆ పదవికి ఇప్పుడు మహిళకి కేటాయించింది అధిష్టానం. అది ఎవరో కాదు, కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన బీసీ నేత గుడిసె కృష్ణమ్మ గారు టీడీపీ మహిళా అధ్యక్షులుగా అయినారు. నమస్తే మేడం. నమస్తే. ఇంత గతంలో ఎమ్మెల్యేలు మంత్రులు అనేక పదవులు సాధించారు. అదే పదవి మీకు వచ్చింది, ఏమనుకుంటారు మీరు? చాలా సంతోషంగా ఉంది. ఈ కర్నూలు జిల్లాలోన మహామహానుభావులు అధ్యక్ష పీఠాన్ని ఎక్కి వాళ్ళు సేవను కొనసాగించారు. పార్టీ కోసం నిరంతరం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళారు. బట్ ఆ దాంట్లో ఈరోజు మహిళకు ఫస్ట్ టైం రికార్డు స్థాయిలో ఈరోజు నన్ను కూర్చోబెట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు నా పైన పెట్టుకున్న నమ్మకం నిజంగా చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది కూడా. మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి మహిళలకు సముచిత స్థానం కల్పిస్తూనే ఉంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అయితే మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడంలో కానీ, మహిళలకు ఆస్తిలో సమాన హక్కుని కల్పించడంలో కానీ ఉన్నారు. అదే కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఇప్పుడు నారా లోకేష్ గారు మహిళలకు పార్టీలో మళ్ళీ ఏ పార్టీ కూడా అంత సముచిత స్థానం కల్పించలేదు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రమే మహిళలకు కూడా రాజకీయంగా వాళ్ళు కూడా ఉన్నత స్థాయి ఎదగాలని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు రాష్ట్ర చరిత్రలోనే మాకు మహిళలకు ఎక్కువ అధ్యక్ష పదవులు చేపట్టడం జరిగింది. మేడం, ఆదోని నియోజకవర్గంలో చురుగ్గా మీరు పాల్గొన్నారు కార్యక్రమాలకి. ఆదోని మీది అని చెప్పేసి సొంతంగా ఇప్పుడు జిల్లా మొత్తం మీ అధ్యక్షుగా అయినారు. ఎలా చూడొచ్చు దీన్ని? చాలా చాలా హ్యాపీగా ఉంది. ఒక కార్యకర్త స్థాయి దగ్గర నుంచి జిల్లా అధ్యక్ష పీఠం వరకు నా ప్రయాణం చాలా చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి రావడం, దాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించి గుడిసె కృష్ణమ్మ నా పనితీరుని గుర్తించి ఈ పదవి రావడం అనేది, అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏం విధంగా చెప్పుకోవాలంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్త, కష్టపడిన కార్యకర్తకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనే దానికి నాదే నిదర్శనం. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త ఎవరో వచ్చి మన కోసం ఏదో రికమెండ్ చేస్తారనేది కాకుండా మీరు 100% నీతి నిజాయితీతో పార్టీ కోసం పనిచేయండి, పార్టీని ప్రజల్లోకి ఎక్కువగా తీసుకెళ్ళండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మీకు పదవులు వాటంతటవే మీ ఎత్తుక్కుంటూ వస్తాయని నేను భావిస్తున్నాను. అవతని ఎమ్మెల్యేగా కావాలని కళ మీది. అయితే ఇప్పుడు జిల్లా అధ్యక్షులు అయ్యారు. మీరు అనుకున్నారు జిల్లా అధ్యక్ష పదవి నాకు దక్కుతుందని ఎప్పుడైనా అనుకున్నారు? నో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నేనైతే అప్లికేషన్ వేసాను, మొన్న వస్తుందో రాదో అనే వేసాను. సరే మహిళా కోటా కింద అవకాశం ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పి వేసాను. బట్ అనుకోకుండా అదృష్టం దాన్ని వరించడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే బడుగు బలహీన వర్గానికి చెందిన ఒక మహిళకు ఇంతటి సముచిత స్థానం పార్టీ కల్పించడం అంటే మిగతా అందరికీ కూడా ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా పార్టీలో మరింత చురుకుగా, ఎస్పెషల్లీ మహిళలు ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎంపీటీసీ అయితేనేమి, సర్పంచులు అయితేనేమి కేవలం పేరుకు మాత్రమే మహిళల్ని ముందు పెట్టి వాళ్ళు ఉంటారు. కానీ అట్లా కాకుండా ఈరోజు అధ్యక్ష పీఠం రావడం అనేది ఆషామాషిగా కాదు. ఆ అధ్యక్ష పీఠం వరించాలంటే మనం ఎన్నో నేర్చుకొని ఉండాలి, అవాంతరాలు ఎదుర్కొని ఉండాలి, ఎన్నో స్థితిగతులను దాటుకొని వస్తే తప్ప ఈ పదవి రాదు. మేడం, మీకన్నా సీనియర్లు చాలామంది ఉన్నారు, మీకే దక్కడానికి కారణం ఏంటి ప్రధానంగా? నేను చేసిన పార్టీ కోసం నేను కష్టపడినదే నేను అనుకుంటున్నాను. 2004లో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం పార్టీ కోసం
పార్టీ లైన్ దాటకుండా చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తే, నారా లోకేష్ అన్న ఏది ఆదేశిస్తే, మా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్న ఏది ఆదేశిస్తే వాటిని ప్రజల్లోకి పకడ్బందీగా తీసుకెళ్ళాం. ఎక్కడ ఎటువంటి ఇది తావు లేకుండా ప్రజల్లోకి తీసుకెళ్ళాము. దాన్ని గుర్తించి ఈరోజు మహిళలకు కూడా ఇస్తే బాగుంటుంది అని చెప్పి, ఎందుకంటే కర్నూలు పార్లమెంట్లోనూ అత్యధికంగా బీసీలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్లకు మరొకసారి బీసీ మహిళకి ఇస్తే మిగతా అంతా బాగుంటుందనే ఉద్దేశంతోనే నన్ను ఎంపిక చేయడం అనేది నేను భావిస్తున్నాను. కర్నూలు జిల్లాలో నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు మీకు ఎలా సహకరిస్తారనుకుంటున్నారు ఇప్పుడు జిల్లా అధ్యక్ష పదవికి? తప్పకుండా ఈ జిల్లా అధ్యక్ష పదవి ఎంపికలోన టీజీ భరతన్న కృషి చాలా ఉంది, అదేవిధంగా నిమ్మల రామనాయుడు అన్న కృషి చాలా ఉంది. దానితో పాటు నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు మా మీనాక్షి అన్న అయితేనేమి, తిక్కారెడ్డి అన్న అయితేనేమి, మా ఎమ్మెల్సీ బిటి నాయుడు అన్న అయితేనేమి, అదేవిధంగా అక్క వైకుంఠం జ్యోతి అక్క, దస్తగిరి అన్న, రాఘవేందర్ రెడ్డి అన్న, జైనాశ్వర్ రెడ్డి అన్న, విష్ణువర్ధన్ రెడ్డి అన్న, బొజ్జమ్మ అక్క, ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ కూడా ఈరోజు గుడిసె కృష్ణమ్మకు ఈ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తామంటే కింద కార్యకర్త దగ్గర నుంచి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఆ పాప కష్టపడింది, ఆ పాపకు ఇది డిజర్వ్, ఖచ్చితంగా తనకిస్తే న్యాయం జరుగుతుందని ఈరోజు నిజంగా నేను ఇంత కలలో కూడా అనుకోలేదు, ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని. అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమందికి ఫోన్ కాల్స్ చేసి ఉంటారు, ఎంతమంది ప్రత్యక్షంగా వచ్చి కలిసి అక్క మీరు కష్టపడ్డారు, కష్టపడిన దానికి ఇది నిదర్శనం, నిజంగా మిమ్మల్ని చూసి మేము గర్విస్తున్నాము అని చెప్పి చాలామంది వాళ్ళ హృదయంలో నుంచి వచ్చింది ఆ స్పందన. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం, మీ కుటుంబ సభ్యుల్లో చాలా మందికి మీరు టీడీపీ పార్టీలో పనిచేస్తూ కూడా ఎట్లాంటిది కూడా దక్కలేదు గతంలో. ఇప్పుడు ఇది దక్కడంతో మీ సార్ అయితే సాఫ్ట్వేర్ చాలా సాఫ్ట్గా మిమ్మల్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? మా వారితో పాటు మా తండ్రి, అమ్మ, నాన్న, అన్నవాళ్ళు అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈరోజు వాళ్ళు లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చిండేదాన్ని కాదు. నా 2004లో ఎలక్షన్లో నిలబడినప్పుడు నాకు పెళ్ళి 1 year అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ అండదండలతోనే, నా కుటుంబ సభ్యుల అండదండలతోనే నేను ఈ స్థాయికి రావడం జరిగింది. ఎందుకంటే మహిళలు ఎంతసేపు ఉన్నా మనం ఇంట్లో పని చేసుకొని ఏదైనా చేయాలి అని అక్కడి వరకు ఉంటుంది. కానీ మనం రాజకీయంగా రావాలంటే ఇంటి పనితో పాటు ఇంట్లో పిల్లల్ని, భర్తని, తర్వాత కుటుంబ సభ్యుల్ని అందరిని చూసుకొని మళ్ళీ సమాజానికి సేవ చేయాలి అని ముందుకు రావడం అనేది మహిళలకు చాలా కష్టతరమైంది. అయినా కూడా వాళ్ళ సహకారంతోనే ఈరోజు నేను ఈ స్థాయిలో. అంటే ఎప్పుడైనా అనిపించిందా డబ్బు ఖర్చు పెట్టాలా, రాజకీయాల్లో ఉంటే ఏం పదవి రాలేదు కదా ఎందుకు అనేది ఒకసారి అట్లా కుటుంబ సభ్యులు ఏమన్నా అట్లా థింక్ వచ్చిందా? అప్పుడు అనిపిస్తుంటుంది. బట్ కానీ కార్యకర్తలను చూస్తే ఇంకా ఉత్సాహం ఎక్కువ వచ్చేస్తుంది. పద చేద్దాం అంటాం. ఎందుకంటే డబ్బులు అంతా ఇప్పుడు మా హస్బెండ్ కానీ మా అన్న వాళ్ళు కానీ వాళ్ళు సంపాదించిన డబ్బే నేను తీసుకొచ్చి రాజకీయాల్లో ఖర్చు పెడుతున్నాను. నేనైతే డబ్బు సంపాదన ఇప్పటి వరకు ఏం చేయలేదు, కానీ వాళ్ళు తీసుకోవడం, వాళ్ళతోనే ఖర్చు పెట్టడం. ఇప్పటి వరకు అయితే ఏది రిటర్న్ అయితే తీసుకోలేదు. మరి ఇప్పుడైతే జిల్లా మొత్తం మీ బాధ్యతగా ఉంది. ఇప్పుడు రేపు వచ్చే స్థానిక సంస్థ ఎలక్షన్స్లో పార్టీని కానీ ఇట్లా క్యాడర్ కానీ ఎలా ముందుకు తీసుకెళ్తారు? చాలా ఇది ఒక బాధ్యతాయుతమైన పదవి. మనం ఈరోజు 10 వచ్చిందని హ్యాపీగా అందానికంటే ఇది ఒక కిరీటం, చాలా పెద్ద బాధ్యత. దీన్ని అందరి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అండ్ ఇన్ఛార్జీలు, మినిస్టర్ అన్న, ఇన్ఛార్జి మినిస్టర్ అందరి సహకారంతోన ప్రతి నియోజకవర్గంలోన కార్యకర్తలు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, నాయకులకి ఏమన్నా ఇబ్బంది ఉందా, రేపు ఎలక్షన్లో ఎలా వెళ్ళాలి అని ఒక కార్యాచరణ అనేది మేము చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు అనుకోకుండా ముహూర్తం బాగుందని పెట్టడం జరిగింది. అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. కొంతమంది అవుట్ ఆఫ్ స్టేషన్, కొంతమంది అవుట్ ఆఫ్ కంట్రీ ఉండడం వల్ల రాలేకపోయారు. బట్ వాళ్ళ విషెస్ నాకు అందించారు. కాబట్టి నెక్స్ట్ ఒక 4-5 రోజుల్లో అందరూ వచ్చిన తర్వాత ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో ఏం చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఇంకా చాలా కమిటీలు ప్రకటించే ఉన్నాయి. వాటన్నిటిని ప్రకటిస్తూ అన్ని అనుబంధ సంఘాల కమిటీలను నిర్మాణం అయిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో కూడా పార్టీని ముందుకు తీసుకెళ్ళేదాకా మా పార్టీతో పాటు ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన కూడా ఈ జిల్లాల్లోన అందరి సమన్వయంతోన ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎలక్షన్లో పోటీ చేసి 100% రిజల్ట్ తీసుకురావాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. మేడం, జిల్లా అధ్యక్ష పదవి అయినాక కర్నూలులో
ఎంటర్ అయితేనే టీజీ వెంకటేష్ గారు ఇంటికి వెళ్ళారు. యాక్చువల్గా సోమిశెట్టి అన్న మాకు టిఫిన్కి పిలిచాడు. ఆయన మా జిల్లాలోన అత్యధిక శాతం ఎక్కువ శాతంగా అధ్యక్షుడు చేశారు. అధ్యక్ష పీఠంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన్ని గౌరవించి పెద్ద ఆయన అజాత శత్రువు ఆయన్ని గౌరవించి ఆయన దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చాము. అట్లే ఇంకా అన్న దగ్గరకు కూడా వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకున్నాము. తర్వాత కే కృష్ణమూర్తి గారు కోట్లను అందరూ ఆశీర్వాదం తీసుకొని అందరినీ సమన్వయం చేసుకుంటే ఈరోజు వాళ్ళకు ఒక చెల్లిగా ఒక బిడ్డగా వాళ్ళందరూ కూడా ఇప్పుడే చెప్పారు మీకు 100% సహకరిస్తామని. కంపల్సరీగా మా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ పార్టీ. ఎటువంటి ఇబ్బందులున్నా మేము లోపల అంతా సర్దుకుంటాం. ఈరోజు ఆ పెద్ద అయిన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా ఈరోజు మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తున్నాం కాబట్టి అదే ఉత్సాహంతో మళ్ళీ మా నాయకత్వంలోన 100% వాళ్ళందరూ కూడా ఒక బిడ్డగా నన్ను ఆశీర్వదించారు, ఒక చెల్లిగా ఆశీర్వదించారు కాబట్టి వాళ్ళు పూర్తి సహకారం ఉండాలని చెప్పి నేను భావిస్తున్నాను. మేడం, గుడిసె కృష్ణమ్మ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. దీంతోనే ఆగిపోతారు లేదంటే ముందు ముందు ఎమ్మెల్యే అలా అయ్యే కోరిక మీకు ఇంకా? డెఫినెట్గా నేనైతే తలరాతను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతాను. మనం కష్టపడి పని చేయాలి. పదవులు అనేది 100% వస్తాయి అన్నదానికి ఎందుకంటే మేము చూసాం 20 సంవత్సరాలుగా నేను అనేక హోదాల్లో పనిచేశాను. ఎమ్మెల్యేగా పనిచేశాను, తెలుగు రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను, ఆహార కమిషన్ సభ్యురాలుగా పనిచేశాను, అదేవిధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశాను. కేవలం నాకు తెలిసింది ఒకటి, పని చేయడం, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్ళడం. నేను ఎక్కువ శాతం ఇంట్లో ఉండను. ఎప్పుడు ఎవరికి అవసరం వచ్చినా ఆదోనిలో చూడండి ఏదో ఒక ఏరియా వెళ్ళి సమస్యలు ఎక్కడుంటే అక్కడ వాలిపోతుంటాను. వాళ్ళ బిడ్డగా కృష్ణమ్మ అంటే మా బిడ్డ మా చెల్లి అనే విధంగా వాళ్ళతో కలిసిమెలిసి ఉంటాను. అదేవిధంగా స్వచ్ఛ భారత్ ఒక కార్యక్రమం చేపట్టాను. ఎక్కువ టైం అక్కడే స్పందిస్తాము. అదేవిధంగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవడం కూడా జరిగింది. ఓకే మరి ఎమ్మెల్యేగా కావడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ అనుకోవచ్చా? జిల్లా అధ్యక్ష డెఫినెట్గా నాకు రావడమే ఎమ్మెల్యేగా అవకాశం రావడం, బట్ అనుకోకుండా అప్పుడు ఆ టైంలో ఓడిపోవడం, అదేవిధంగా ఇంకా కొన్ని పరిణామాల వలన మనం వెనుకబడడం. ఇప్పుడు మళ్ళీ త్యాగం చేశారు కదా, టికెట్లు త్యాగం చేశారు. ఇప్పుడు మళ్ళీ అవకాశం, ఇది 2వ పునర్జన్మ లాంటిది నాకు. కాబట్టి ఖచ్చితంగా ఇంకా మంచి మంచి పదవులు రావాలి, భగవంతుడు ఇస్తాడని ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నా పనితీరుని మెచ్చే ఈరోజు నాకు ఈ పదవిని కట్టిపెట్టారు. కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా కష్టపడి పనిచేసేదే నాకు తెలుసు, ఇంకా వేరేదేం లే. నేను కష్టపడి పనిచేస్తా, పదవులు ఇచ్చే బాధ్యత నా సార్ వాళ్ళు తీసుకుంటారు, అధిష్టానం. ఓకే మేడం, కూడా చివరిగా ఆదోని జిల్లా అని చెప్పేసి పెద్ద ఉద్యమం నడుస్తుంది. మీరేమంటారు, ఇంత ఆదోని జిల్లా చేస్తే ఎలా ఉపయోగాలు ఉంటాయి అనుకుంటున్నారు? యాక్చువల్గా జిల్లా గురించి అంటే ఇప్పటి వరకు నేను ఈరోజే ఇది తీసుకున్నాను కాబట్టి ఖచ్చితంగా దీనిపైన మాట్లాడతాను. మా పార్టీ నిర్ణయం ఏమనేది తెలిసిన తర్వాత నేను దానిపైన పూర్తి వివరణతో మాట్లాడతాను. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా అరకొర న్యూసే అవుతుంది కాబట్టి 100% నేను డెఫినెట్గా దాన్ని ముందు స్పందిస్తాను. బట్ అధిష్టానంతో మాట్లాడిన తర్వాత ఎలా ముందుకెళ్ళాలి ఏంటి అనేది అంటే వైసీపీ మొత్తం మీద పెద్ద శిబిరాన్ని ఏర్పాటు చేసి ఆదోని జిల్లా చేయాలని చెప్పేసి పెద్ద డిమాండ్ చేస్తుంది. వైసీపీ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. దీన్ని ఎలా చూడొచ్చు? ప్రజలు ఎవరు వాళ్ళని నమ్మట్లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ టైంలోనే జిల్లా కావాల్సిన దాన్ని అప్పుడు వాళ్ళు ఎవ్వరు కూడా ముందుకు రాకుండా జిల్లా వద్దని చెప్పినా వాళ్ళే ఈరోజు జిల్లా కావాలి అని చెప్పి కూర్చుంటుంటే ప్రజలందరూ నవ్వుతున్నారు. మా ఆదోనిలో కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ నిన్న లేదు మొన్న అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు వచ్చి కూర్చున్నారు. కేవలం ఒకరోజు వచ్చి కూర్చొని హడావుడి చేసి వెళ్ళిపోయారు. కానీ ప్రజలకు తెలుసు ఎవరు చేస్తారు ఎవరు చేయరు అనేది. కానీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కేవలం మాటల వరకే చేతనే ఇంటే ఆ రోజే చేసిండే వాళ్ళు. కేవలం ఇప్పుడు మా మీద బురద జల్లడం కార్యక్రమాన్ని పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళని కూడా 100% మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత దీనిపైన ఆదోని జిల్లాని రాజకీయంగా వాళ్ళు మలుచుకుంటున్నారు అనుకుంటున్నారా? అదేం లేదు, ప్రజలకు తెలుసు ఆదోని జిల్లా అయితే కూటమితోనే అవుతుందనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ప్రజలైతే ఆహ్వానించారు. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ.